హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫదర్ అకౌంట్స్ అకాడమీ. మనము ఫదర్ అకౌంట్స్ అకాడమీలో ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి డిసల్యూషన్లో ఒక మంచి ప్రాబ్లం తీసుకున్నాం. ప్రాబ్లం కొంచెం హెవీగా ఉంటుంది, సింగిల్ ప్రాబ్లం అయితే కాదు. కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాల్సి వస్తుంది, కొంచెం లెంతీగా కూడా ఉంటుంది. ఓకే, లెట్ మీ స్టార్ట్. ఇక్కడ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారమ్మా. ఒకటి వచ్చి అమన్, రెండోది భాస్కర్. అమన్ భాస్కర్ ఇద్దరు పార్ట్నర్స్. వీళ్ళ రేషియో వచ్చి 1:1 షేరింగ్ రేషియో. 1:1 అంటే వీళ్ళిద్దరు ఏంటి, ఈక్వల్ పార్ట్నర్స్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ ని డిసల్యూట్ చేస్తున్నారు, అంటే రద్దు చేసుకుంటా ఉన్నారు. ఇకపోతే వీళ్ళు బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు, బ్యాంక్, డెటార్, స్టాక్, ఫర్నిచర్, మెషినరీ, అసెట్స్ ఇచ్చారు. లయబిలిటీస్ అమన్ క్యాపిటల్, భాస్కర్ క్యాపిటల్. భాస్కర్ క్యాపిటల్. క్రెడిటార్స్ భాస్కర్ కరెంట్ అకౌంట్, వర్క్మెన్ కాంపెన్సేషన్, బ్యాంక్ ఓడి. చూడండి, ఇక్కడ వర్క్మెన్ కాంపెన్సేషన్ ఒకటి ఉంది, జస్ట్ ఒక టిక్ పెడుతున్నాను. వర్క్మెన్ కాంపెన్సేషన్ ఉంది, భాస్కర్ కరెంట్ అకౌంట్ ఒకటి ఉంది. అంటే కరెంట్ అకౌంట్ ఉందంటే క్యాపిటల్స్ ఏమేమి ఉంటాయి, ముందు ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ లో చేసి ఉంటారు. సో కరెంట్ అకౌంట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు, అది మనం తీసుకోవాలి. సో అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ కూడా మనం ఇక్కడ ప్రిపేర్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, కరెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఓకే, ఇకపోతే ఏమున్నాయి, అమ్మను 15%, ఇక్కడ ఏం తీసుకున్నారు, 15% లెస్ వాల్యూతో స్టాక్ తీసుకున్నాడు. అమ్మన్ ఎవరు, పార్ట్నర్. మామూలుగా అయితే మనం బయట వాళ్ళకి అమ్మేస్తాం కదా, అలా అసెట్స్ అన్ని బయట వాళ్ళకి అమ్మేసే కంటే కూడా పార్ట్నర్స్ కూడా అప్పుడప్పుడు తీసుకుంటారు. ఇక్కడ పార్ట్నర్ ఎవరు, అమన్ ఇక్కడ ఉన్నాడు కదా. అమన్ ఏం చేస్తాడంటే 15% లెస్ వాల్యూతో స్టాక్ తీసుకున్నాడు. స్టాక్ ఎంత, 60,000 రూపీస్, 60,000 రూపాయల సరుకు. 60,000 రూపీస్ స్టాక్ ని 15% తగ్గించాడు. 15% తగ్గించి స్టాక్ ని తీసుకున్నాడు. నెక్స్ట్ అండి, ఫర్నిచర్ వాల్యూ ఎంత అంట. ఫర్నిచర్ ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 40 ఇచ్చారు. మెషినరీ 60, ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 60 ఇచ్చారు. సో మిషనరీ వాల్యూ ఇచ్చారు, స్టాక్ ఫర్నిచర్ వాల్యూ ఇచ్చారు, మెషినరీ వాల్యూ కూడా ఇచ్చారు. ఇకపోతే అన్రికార్డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ 44,000 సోల్డ్. చూడండి, అన్రికార్డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ 44,000 సోల్డ్. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆస్తులు, ఇది రికార్డ్ చేయలేదు ముందు, ఇప్పుడు రికార్డ్ చేసుకోవాలి. ఇవేం చేశారు, అమ్మేశారు. సోల్డ్ ఎంతకు, 44,000 కి సోల్డ్ చేసేసారు. నెక్స్ట్ డెటార్స్ ఎంత పర్సెంట్ తీసుకోమన్నారు, ఓన్లీ 80%. డెటార్స్ వాల్యూ ఎంత, 80%. సో ఇక్కడ డెటార్స్ ఉన్నారు 45,000 డెటార్స్ ఉన్నారు. సో మనం ఇక్కడ 80% మాత్రం తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్ రియలైజేషన్ అకౌంట్ వేద్దాము. కొంచెం ప్రాబ్లం లెంతీగా ఉంటుంది మా. రియలైజేషన్ అకౌంట్. సో రియలైజేషన్ అకౌంట్ వేద్దాం. సో రియలైజేషన్ అకౌంట్ వేసేటప్పుడు, సో ఇంతకుముందు మనం చెప్పినట్టు అసెట్స్ అన్ని ఇటువైపు వచ్చేస్తాయి. అసెట్స్ అన్ని బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్ ఇటువైపు వస్తాయి. మీరు ప్రీవియస్ ఫాలో అవ్వండి, ప్రీవియస్ వీడియో చూసినా మీకు అక్కడ ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఒక బ్యాంక్ మినహాయించి, ఈ బ్యాంక్ మినహాయించి మనము అన్ని ఇటువైపు తీసుకుంటామా. టు అసెట్స్ ట్రాన్స్ఫర్డ్, టు అసెట్స్ ట్రాన్స్ఫర్డ్, లేదా డైరెక్ట్ అసెట్ అయినా రాసుకోవచ్చు. టు డెటార్, టు స్టాక్, టు ఫర్నిచర్, టు మెషినరీ అయినా రాసుకోండి, లేదా టు అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ అనేసి రాసేసుకుందాం. యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. అక్కడ వాల్యూ మనం ఏం మార్చము. డెటార్స్ ఎంత, 45,000. డెటార్స్ 45,000. స్టాక్ 60,000. ఫర్నిచర్ 50,000. మెషినరీ 70,000. మా ఇది బ్యాలెన్స్ షీట్ లో ఉన్నవి. బ్యాలెన్స్ షీట్ లో యాజ్ ఇట్ ఈస్ అన్ని వేసుకున్నాం, ఒక బ్యాంక్ మినహాయించి. అసెట్స్ వైపు ఉన్నవన్నీ వచ్చేసాయి. ఇకపోతే లయబిలిటీ సైడ్ చూద్దాము. లయబిలిటీస్ లో ఇక్కడ క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ ఇక్కడ రాదు. క్యాపిటల్ ఎక్కడ పోతుంది, క్యాపిటల్ అకౌంట్ కి పోతుంది. నెక్స్ట్ మిగిలింది ఎవరు, క్రెడిటార్స్. ఇక్కడ ఉన్నారు చూడండి, క్రెడిటార్స్ బై లయబిలిటీస్ ట్రాన్స్ఫర్. క్రెడిటార్స్ ఎంత ఉన్నారు, 30,000. క్రెడిటార్స్ 30,000. చూడండి, ఇకపోతే ఇక్కడ క్యాపిటల్స్ ఉన్నాయి. క్యాపిటల్ అకౌంట్ లో వస్తాయి. క్రెడిటార్స్ వేసుకున్నాం. భాస్కర్ కరెంట్ అకౌంట్ అన్నారు. కరెంట్ అకౌంట్ ఎక్కడ వెళ్తుంది, కరెంట్ అకౌంట్ లోకి వెళ్తుంది. ఇక్కడికి రియలైజేషన్ అకౌంట్ కి రాదు. ఇకపోతే వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్. సో వర్క్మెన్ కాంపెన్సేషన్ ఏమవుతుంది, ఇది వాళ్ళు సంపాదించి పెట్టుకున్న ఆస్తి కాబట్టి వాళ్ళు పంచుకుంటారు. వాళ్ళు పంచుకునేటప్పుడు వాళ్ళ కరెంట్ అకౌంట్ లో పంచుకుంటారు, అది అక్కడ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఓడి, ఇది అప్పు. రిజర్వ్ బ్యాంక్ లో ఓడి, ఓవర్ డ్రాఫ్ట్. సో ఇది అప్పుగానే కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఓడి 10,000 రూపీస్ తీసుకోవాలి. 10,000 తీసుకోవాలి. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఆస్తులన్నీ తెచ్చి ఇక్కడ వేసాం. మనం తీర్చాల్సిన అప్పులన్నీ తెచ్చి ఇక్కడ వేసేసాం. ఆస్తులు వేసాం, అప్పులు వేసాం. ఇకపోతే అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయాలి. అడ్జస్ట్మెంట్స్ ఏంటి, ఈ ఆస్తులన్నీ
అమ్మేస్తున్నారు కాబట్టి ఇటు సైడ్ వస్తాయి. ఈ ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు, మనం ఇటు సైడ్ వేస్తాం. చూడండి ఫస్ట్ ఏముంది, అమన్ 15,000 లెస్ స్టాక్ తీసుకున్నాడు అన్నాడు. బై అమన్, మా చాలా ఇంపార్టెంట్ ఇది, బై అమన్ కరెంట్ అకౌంట్. ఎందుకు అమన్ ఇక్కడ తీసుకుంటా ఉన్నాడు, అది ఎక్కడికి పంపించాలి, మామూలుగా అయితే క్యాపిటల్ అకౌంట్ కి పంపించాలి. కానీ క్యాపిటల్ అకౌంట్ పంపించకుండా వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారు, కరెంట్ అకౌంట్ ని మెన్షన్ చేశారు. అంటే కరెంట్ అకౌంట్ లోనే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని అడ్జస్ట్మెంట్ అవుతాయి. కాబట్టి అమన్ ఏమవుతుంది, కరెంట్ అకౌంట్ తీసుకోవాలి. సో అమన్ కరెంట్ అకౌంట్ ఎంత, 15% లెస్. స్టాక్ వాల్యూ ఎంత, 60,000. చూడండి 60,000 ఇంటూ 15% లెస్ చేస్తే 60,000లో 15% లెస్ చేయాలి. 15% అంటే ఎంత వస్తుంది, 15,690. అంటే 9,000 తీసేస్తే 51,000 మాత్రం తీసుకోవాలి. 60,000లో 15% అంటే 9,000 రూపీస్. 9,000 రూపీస్ పక్కన పెట్టి అంటే తీసేసి 51,000 రూపీస్ కి అమన్ అనేవాడు స్టాక్ ని తీసుకున్నాడు. చూడండి ఇక్కడ 60,000 ఇంటూ 15% లెస్ చేసేసాం. 15% ఎంత వస్తుంది, 15,690. 9,000 తీసేసాం. 9,000 తీసి మిగిలింది 51,000 తీసుకున్నాం. నెక్స్ట్ ఏముంది, ఫర్నిచర్ బై క్యాష్. ఏమేమి వస్తున్నాయి, ఫర్నిచర్ ఎంత, 40,000. ఫర్నిచర్ 40,000. మెషినరీ మా ఇక్కడ క్యాష్ లో అసెట్స్ అని రాసుకోండి, ఎందుకంటే ఈ అసెట్స్ అమ్మేసిన క్యాష్. బై ఫర్నిచర్ 40,000, బై మెషినరీ ఎంత 60,000. ఇక్కడ చూడండి అన్రికార్డెడ్ ఇన్వెస్ట్మెంట్ 44,000 సోల్డ్. అది కూడా ఆస్తే, అది ఎంత ముందు రికార్డు కాలేదు, ఇప్పుడు రికార్డ్ అవుతా ఉంది. రికార్డ్ అయింది ఎంతకైంది, 44,000 వచ్చింది. ఆ 44,000 ని అమ్మేస్తూ ఉన్నాం. సో అది కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, 44,000. ఇన్వెస్ట్మెంట్స్ 44,000. డెటార్స్ 80%. డెటార్స్ 80% అంటే ఎంత వస్తుంది, 45,000 డెటార్స్ ఉన్నారు. 80% అంటే 9,000 పోతే 36,000 వస్తుంది మా. 36,000 క్యాల్కులేట్ చేయండి. 45,000 ఇంటూ 80%, 45,000 ఇంటూ 80/100. 36,000. చూడండి 36,000 వచ్చింది. 45,000 ఇంటూ 80/100, 36,000 డేటార్స్ వచ్చారు. డేటార్స్ ని మనం తీసుకున్నాం. ఓకే, డేటాస్ ని తీసేసుకున్నాం. ఇకపోతే ఇక్కడ ప్రాబ్లంలో అప్పులు తీర్చినట్టుగా లయబిలిటీస్ పే చేసినట్టు ఏం చెప్పలేదు. ఇచ్చారా, క్రెడిటర్స్ వాల్యూ ఇచ్చారా, ఇవ్వాల. రిజర్వ్ బ్యాంక్ ఓడి ఉంది, ఇచ్చారా, ఇవ్వాల. వాళ్ళు ఏం ఇవ్వలేదు అంటే మనం పే చేయాల్సిందే, ఫుల్ గా పే చేయాలి. వాళ్ళు చెప్తారు ఇంత ఇవ్వాలి అంటేనే మనం ఇంత తీసుకోవాలి, కానీ వాళ్ళు ఇక్కడ ఏం చెప్పలేదు. కాబట్టి ఈ అప్పులైతే మనం తీర్చాల్సిందే. ఎవరెవరిని తీర్చాలి, క్రెడిటర్స్ ని తీర్చాలి, రిజర్వ్ బ్యాంక్ ఓడిని కూడా తీర్చాలి. టు క్యాష్ బ్రాకెట్ లో క్రెడిటార్స్ 30,000. మళ్ళీ టు క్యాష్ బ్రాకెట్ లో ఆర్బిఓడి అంటే రిజర్వ్ బ్యాంక్ ఓడి. అది మీరు గుర్తు పెట్టుకోవడానికి మా, ఆర్బిఓడి అంటే రిజర్వ్ బ్యాంక్ ఓడి. సో ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేం లేవు ప్రాబ్లంలో. సో ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి. ఇంకా దీంట్లో మిగలలేదో చూసి అది వచ్చిందాన్ని ఎవరికి ఇవ్వాలి, పార్ట్నర్స్ కి ఇవ్వాలి. ఎటు సైడ్ ఎక్కువ ఉంది, 10, 15, 20, 23, 24, 7, 17, 22, 23, 24, 25. సో క్రెడిట్ ఎక్కువ ఉంది మా. క్రెడిట్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ టోటల్ చేద్దాం. క్రెడిట్ టోటల్ చేస్తే 2,71,000 వచ్చింది. 2,71,000 క్రెడిట్ ఎక్కువ ఉంది మా. 2,71,000 రెండు వైపులా వేసాం. ఆ మిగిలిన దాన్ని ఎవరికి ఇచ్చేయాలి, పార్ట్నర్స్ కి ఇవ్వాలి. అది కూడా దేనికి, కరెంట్ అకౌంట్ కి ఇవ్వాలి. సో ఎంత మిగులుతుంది ఇక్కడ, 4,
2 16 22 5 5 6 11 6000 1 4 7 14 24 6000 5 5 6 11 1 5 12 అది 27. సో ఓన్లీ 6000 మిగిలింది మా 6000 రూపాయలు మాత్రం మిగులుతా ఉంది. సో ఈ 6000 ఏం చేయాలి అంటే వీళ్ళిద్దరికి పంచాలి. ఏ రేషియోలో పంచాలి? అమన్ కి భాస్కర్ కి 1:1 రేషియోలో పంచేయాలి. 1:1 రేషియో. సో చూడండి 2 కరెంట్ అకౌంట్స్ కి ఇవ్వాలి మా. టు అమన్ కరెంట్ అకౌంట్. అమన్ కరెంట్ అకౌంట్ 6000 ఇంటూ 1/2 దట్ ఈక్వల్ టు 3000. 2 భాస్కర్ కరెంట్ అకౌంట్ 6000 ఇంటూ 1/2 దట్ ఈక్వల్ టు 3000. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు అమను భాస్కర్ ఇద్దరిది కూడా ఒక ప్రాబ్లం వేసుకున్నాము. ఈ ప్రాబ్లంలో వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇచ్చారు. అన్ని అడ్జస్ట్మెంట్స్ తెచ్చి ఇక్కడ వేసాం. అడ్జస్ట్మెంట్స్ కొంచెం ఎక్కువగా ఉంది, ప్రాబ్లం కొంచెం హెవీగా ఉంది. వీళ్ళది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని తర్వాత మనము క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ వేయాల్సి వస్తుంది. క్యాష్ అకౌంట్ కూడా వేయాలి. ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు కరెంట్ అకౌంట్ వేద్దాం. కరెంట్ అకౌంట్ వేయాలి. ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఫిక్స్డ్ క్యాపిటల్స్ పెట్టుకున్నారు. కరెంట్ అకౌంట్ ఇచ్చారు కాబట్టి మనం కరెంట్ అకౌంట్ ఇక్కడ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇద్దరి కరెంట్ అకౌంట్ ని ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ చూడండి, లైన్స్ కనిపిస్తున్నాయా? ఓకే చూడండి, ఇక్కడ భాస్కర్ ఇక్కడేమో అమన్, పర్టికులర్స్ ఇక్కడేమో భాస్కర్, ఇక్కడ అమన్, ఇక్కడ పర్టికులర్స్. సో ఇక్కడ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్, డెబిట్ క్రెడిట్. కొంచెం నీట్ గా రాసుకోండి, మీరైతే మాత్రం ఇట్లా రాయొద్దు. పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్, పర్టికులర్స్ అమను భరత్, పర్టికులర్స్ అమన్ భరత్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనకు అప్పుల వైపున అంటే లయబిలిటీ సైడ్ ఆల్రెడీ కరెంట్ అకౌంట్ ఇచ్చారు కాబట్టి సో ఇది క్రెడిట్ లోనే వస్తుంది మా. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అమన్ ఏం లేదు బ్యాలెన్స్, ఏం లేదు. ఇక్కడ కరెంట్ అకౌంట్ ఎవరికి ఉందంటే 15,000 రూపీస్ భాస్కర్ కి ఉంది. 15,000 రూపీస్ భాస్కర్ కి ఉంది. సో క్యాపిటల్ అకౌంట్ లో వస్తాయి. క్రెడిటార్స్ ఆల్రెడీ తీసుకున్నాం, వాళ్ళని తీర్చేసాం. భాస్కర్ కరెంట్ అకౌంట్ ఇక్కడ వేసుకున్నాం. ఇకపోతే వర్కర్స్ కాంపెన్సేషన్ ఉంది. వర్కర్స్ కాంపెన్సేషన్ ఫండ్ ఎంత ఉంది? 20,000 ఉంది. సో వీళ్ళ రేషియో ఎంత? 1:1. అంటే ఇద్దరికి చరి సగం పనిచేస్తే సరిపోతుంది. బై వర్క్మెన్ కాంపెన్సేషన్ ఇద్దరికి పంచాలమ్మా. ఈ 20,000 ఏం చేయాలి? ఇద్దరికి 10,000 ఇద్దరికి 10,000 పనిచేస్తున్నాం. ఇద్దరికి 10,000 పనిచేస్తాం. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఓడి ఏముంది? అప్పులు తీర్చేసాం. క్రెడిటార్ కి తీర్చేసాం, రిజర్వ్ బ్యాంక్ ఓడి తీర్చేసాం. ఇంకా అసెట్స్ వైపు ఏమైనా ఉన్నాయా? అసెట్స్ వైపు ఏమీ రావు. సో బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంది, అది లాస్ట్ లో వేస్తాం మనం. ఇకపోతే ఇక్కడ చూడండి, అమన్ ఏం చేశాడు? 15,000 రూపీస్ లెస్ వాల్యూగా స్టాక్ తీసుకున్నాడు. స్టాక్ అతను తీసుకెళ్లిపోయాడు. సో మనం సంస్థ నుంచి అతనికి ఇచ్చేసాము. సో అది మనకి ఖర్చు. సో ఇది మనకు అమన్ కి మనం ఇచ్చాం, అది మనకు ఖర్చు. సో అమన్ తీసుకెళ్ళాడు కాబట్టి 2 ఏం తీసుకెళ్ళాడు? అతను ఇక్కడ రియలైజేషన్ అకౌంట్ లో స్టాక్ తీసుకెళ్ళాడు. టు రియలైజేషన్ అకౌంట్ బ్రాకెట్ లో స్టాక్ ఎంత? 15% లెస్ అంటే 51,000. 60,000లో ఎంత తీసుకున్నాడు? అమను 51,000 రూపీస్ కి తీసుకున్నాడు. భాస్కర్ ఏం తీసుకోలేదు. ఇకపోతే రియలైజేషన్ అకౌంట్ లో వాళ్ళకి వాల్యూస్ వచ్చాయి కదా. రియలైజేషన్ అకౌంట్ లో 3,000 ఇద్దరికి పంచాం కదా. ఆ 3,000 ఇక్కడ మనం ఇచ్చేయాలి. బై రియలైజేషన్ అకౌంట్ 3,000. ఇంకేమైనా ఉన్నాయా ఇవ్వడానికి? ఒకసారి చూడండి. బ్యాంక్ లో వస్తుంది. ఈ అసెట్స్ అన్ని రియలైజేషన్ అకౌంట్ వెళ్ళిపోయినాయి.
క్యాపిటల్ అకౌంట్కి వస్తాయి. క్రెడిటార్స్ ఇచ్చేసాం, అప్పులు ఇచ్చేసాం. భాస్కర్ అకౌంట్ తీసుకున్నాం. వర్క్మెన్ కాంపెన్సేషన్ పనిచేసాం. బ్యాంక్ ఓడి డబ్బులు అప్పులు తీర్చేసాం. అమ్మన్ ఇక్కడ తీసుకునింది, అమ్మన్కి నోట్ చేసాం. అమ్మన్ తీసుకున్నాడు అనేసి వాల్యూ 51,000 వాల్యూ అమ్మన్ తీసుకున్నాడు, నోట్ చేసాం. ఫర్నిచర్ అసెట్ లో రియలైజేషన్ అకౌంట్ పోయింది. మెషినరీ అయిపోయింది. రికార్డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయినాయి. డేటాస్ కూడా అయిపోయినాయి. అన్ని అయిపోయినాయి. ఇక రియలైజేషన్ లో వచ్చిన లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో 3,000 మిగిలింది. ఆ 3,000 వాళ్ళకి ఇచ్చేసాం. ఇకపోతే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనం అకౌంట్ క్లోజ్ చేయాలి. కరెంట్ అకౌంట్ ఇక్కడ ఏదైతే వస్తే ఇప్పుడు వచ్చే అమౌంట్ ఏం చేయాలి అంటే క్యాపిటల్ అకౌంట్ కి పంపించేయాలి. ఇక్కడ వచ్చే అమౌంట్ ని క్యాపిటల్ అకౌంట్ కి పంపించాలి. మామూలుగా అయితే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బ్యాలెన్స్ క్యారీ డౌన్ పెట్టుకుంటాం. ఎందుకు, ఫర్దర్ సంస్థ ఉంది కాబట్టి, రన్నింగ్ లో అవసరం కాబట్టి, టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, లేదా టు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ పెట్టేసుకుంటాం. కానీ ఇక్కడ అకౌంట్స్ ఏమవుతున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి. క్లోజ్ చేసేయాలంటే వీళ్ళకి ఏమైనా వచ్చేటివి ఇచ్చేటివి అన్ని ఏం చేస్తున్నాం, క్యాపిటల్ అకౌంట్ కి ఇచ్చేస్తాం. క్యాపిటల్ అకౌంట్ లో ఏం అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ చూడండి, క్రెడిట్ ఎంత వచ్చింది, 28,000. క్రెడిట్ కాదు, క్రెడిట్ టోటల్ భాస్కర్ది 28, ఇతని ఎంత 13. ఇటు సైడ్ ఎంత ఉంది, 51 ఉంది. 51,000 ఎక్కువ ఉంది. చూడండి, ఇక్కడేమో భాస్కర్ క్రెడిట్ వాల్యూ ఎక్కువ ఉంది, ఇక్కడేమో అమన్ కి డెబిట్ వాల్యూ ఎక్కువ ఉంది. రెండు వేరే ఆపోజిట్ కాంబినేషన్ లో ఇచ్చాడు ప్రాబ్లం. చూడండి, ఇక్కడేమో 28,000 వచ్చింది, ఇతనికి 28,000, ఇక్కడ జీరో వాల్యూ ఉంది. సో ఇతనికి ఇక్కడ 28,000 ఏం చేయాలి, టు క్యాపిటల్ అకౌంట్. ఎవరు క్యాపిటల్, ఇది భాస్కర్ క్యాపిటల్ అకౌంట్. టు భాస్కర్ క్యాపిటల్ అకౌంట్ పంపించేసాం. భాస్కర్ క్యాపిటల్ అకౌంట్ కి పంపించేసాం 28. ఇక్కడేమో 51,000 ఎక్కువ ఉంది, దీన్ని ఇక్కడ వేసాం 51,000. 51 అంటే 13 పోతే ఎంత వస్తుంది, 38,000 వస్తుంది. 38,000 బై ఎవరు ఇక్కడ, అమన్ క్యాపిటల్ అకౌంట్. అమన్ క్యాపిటల్ అకౌంట్ బై అమన్ క్యాపిటల్ అకౌంట్. చూడండి, ఒకరికేమో డెబిట్ ఎక్కువ ఉంది, ఒకరికేమో క్రెడిట్ ఉంది. రెండు బ్యాలెన్స్ చేసాం. బ్యాలెన్స్ చేసి క్యాపిటల్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసాం. క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. ఓకేనా, క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ మనం రబ్ చేయాలి. సో అమన్ ఏ క్యాపిటల్ ఎంత వచ్చింది, ఏకి 38,000, ఏకి 38,000 ఉంది. భాస్కర్ కి ఎంత ఉంది, 28,000 ఉంది. భాస్కర్ కి 28,000. ఒకరికి డెబిట్ లో వాల్యూ వచ్చింది, ఒకరికి క్రెడిట్ వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ వేద్దాం. చాలా సింపుల్ గా ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్ వేద్దాం. 2-3 సార్లు చేయాలి. మా ఏ ప్రాబ్లం కూడా మనకి ఒక్కసారిగా ఈజీగా అర్థం కాదు. అది ఎవరైనా ఇది ఈజీ అని చెప్తే కొంచెం ఆలోచించాలి. ఈజీ అనేది ఏది ఉండదు. అంటే ఈజీ కూడా ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి వస్తాయి. బట్ ఏది కూడా అకౌంట్స్ ఏమంటే మనం కష్టపడితే కానీ మనకి రాదు. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్స్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. చూడండి, ఇక్కడ ఎవరు, భాస్కర్. తర్వాత అమన్ వేయండి, భాస్కర్ అమన్. ఇక్కడేమో పర్టికులర్స్, తర్వాత భాస్కర్ అమన్ పర్టికులర్స్. డెబిట్ క్రెడిట్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ పర్టికులర్స్ అమను భాస్కర్. సో ఇక్కడ ఆల్రెడీ క్యాపిటల్స్ ఇచ్చారు. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ప్రాబ్లం లో ఉన్నవి తీసుకుంటాం. 1,20,000 ఎవరు, అమన్ 1,20,000. భాస్కర్ ఎంత, 70,000. సో ఇకపోతే మనకు ప్రాబ్లంలు ఏమి ఇచ్చారు, కరెంట్ అకౌంట్స్ అన్ని కరెంట్ అకౌంట్స్ వెళ్ళిపోయినాయి. వర్క్మెన్ కాంపెన్సేషన్ కూడా కరెంట్ అకౌంట్ వేసేసాం. క్రెడిటార్స్ తీర్చేసాం. రిజర్వ్ బ్యాంక్ ఓడి తీర్చేసాం. ఆస్తుల అప్పులని రియలైజేషన్ అకౌంట్ వేసేసాం. సో ఇక్కడ మిగిలింది ఏంటి, కరెంట్ అకౌంట్ లో మిగిలిన వాల్యూస్ మనం ఇక్కడ వీళ్ళకి ఇవ్వాలి. క్యాపిటల్స్ క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి కరెంట్ అకౌంట్ క్లోజ్ చేసాము. క్లోజ్ చేసి క్యాపిటల్ కి ఇచ్చాము. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ కూడా క్లోజ్ చేసేస్తే ఫమ్ లేదు, ఆడికి మూసేసాం, అయిపోయింది. సో ఇప్పుడు భరత్ కి ఎంత ఇవ్వాలి, భరత్ వాల్యూ అక్కడ ఎంత ఉంది చూడండి, అక్కడ డెబిట్ లో వచ్చి ఉంటుందా 28,000. సో ఇక్కడ క్రెడిట్ లో బై
బై భరత భాస్కర్ కరెంట్ అకౌంట్. భాస్కర్ కరెంట్ అకౌంట్ ఎంత వచ్చింది? కరెంట్ అకౌంట్ నుంచి 28,000. 28,000. మరి అమన్కి ఏమైంది? డెబిట్ లో వస్తుంది వాల్యూ. అమన్కి ఏంటి? టు అమన్ కరెంట్ అకౌంట్. టు అమన్ కరెంట్ అకౌంట్ ఎంత? 38,000. 38,000. సో రియలైజేషన్ అకౌంట్ వేసాము. రియలైజేషన్ అకౌంట్ మిగిలింది పార్ట్నర్స్ కి ఇచ్చాం. పార్ట్నర్స్ కు కరెంట్ అకౌంట్ లేకపోతే క్యాపిటల్ అకౌంట్ లోనే అన్ని వస్తాయి. కానీ ఇక్కడ కరెంట్ అకౌంట్ ఉంది కాబట్టి రియలైజేషన్ లో వచ్చిన వాటిని కరెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాం. కరెంట్ అకౌంట్ లో ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సినవి అడ్జస్ట్మెంట్ లో అన్ని కరెంట్ అకౌంట్ లో వేసాం. కరెంట్ అకౌంట్ ఉంటుంది కానీ ఇక్కడ డిసల్యూషన్ కాబట్టి కరెంట్ అకౌంట్ లో రావాల్సినవి ఇవ్వవలసినవి అన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి? క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. క్యాపిటల్ అకౌంట్ కి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసి క్లోజ్ చేసేయాలి. సో అది ఇప్పుడు మనం వేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ కరెంట్ అకౌంట్ వాల్యూ భాస్కర్కి ఏమో 28,000 వచ్చింది, అమన్కి ఏమో 38,000 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్లకు సెటిల్మెంట్ చేసేయాలి. ఇక్కడ టూ బ్యాలెన్స్లు బై బ్యాలెన్స్ రావు. ఎందుకు? ఇక్కడికి క్లోజ్. ఎంత వస్తుంది చూడండి? 98,000. భాస్కర్కి 98,000. అమన్కి ఎంత? 1,20,000 టోటల్. 1,20,000, 1,20,000. సో ఇతనికి ఏమో 98,000 వస్తుంది. ఇతనికి ఎంత వస్తుంది? 120లో 38 పోతే 82,000 వస్తుంది. అంతేనా? 8, 2, 10, 1, 9, 10, 11, 12. ఓకే, 82,000. దీన్ని ఏం చేయాలి? టు క్యాష్ బ్రాకెట్ లో ఫైనల్ సెటిల్మెంట్ వీళ్ళకి ఇచ్చేయాలి. ఏం మిగల్లా ఇంకా. అదే ఫామ్ రన్నింగ్ లో ఉండింటే ఏం చేస్తాం? టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమైంది? మనం ఇక్కడ రాయము. ఎందుకు రాయము? ఇక్కడతో అకౌంట్ క్లోజ్ చేసేసాం, వీళ్ళకి ఇచ్చేసాం. టు క్యాష్ 82,000, 98,000. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి క్యాష్ అకౌంట్ కూడా వేసేద్దాం. క్యాష్ అకౌంట్ ఇక్కడ క్యాష్ కదా యాక్చువల్గా. ఓకే, సారీ, బ్యాంక్ ఉంది కదా. మా ప్రాబ్లంలో క్యాష్ ఉన్న చోట అంతా బ్యాంక్ రాసుకోండి. సారీ ఫర్ ద కరెక్షన్. వన్స్ అగైన్ రిపీట్. ఇక్కడ బ్యాంక్ ఉంది, నేను మర్చిపోయి అన్నింటిలో క్యాష్ వేసాం. మీరు బ్యాంక్ అని రాసుకోండి. టు బ్యాంక్. ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్కడెక్కడైతే మనం క్యాష్ రాస్తున్నామో అవన్నీ బ్యాంక్ అని రాసుకోండి. ఎందుకంటే నేను అలవాట్లు పొరపాటు అన్నట్టు అన్నిటికీ క్యాష్ పెట్టా. క్యాష్ ఉన్న చోట బ్యాంక్ నోట్ చేయండి. ప్లీజ్ నోట్ డౌన్ దట్. బ్యాంక్ అని రాసుకోండి. మనం బ్యాంక్ అకౌంటే వేయాలి. సో బ్యాంక్ ఇచ్చారు కాబట్టి బ్యాంక్ అనే రాసుకోండి. ఇక్కడ కూడా బ్యాంక్ అనే రాయండి, క్యాష్ కాదు. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంటే వేస్తాం. ఓకే, ప్లీజ్ కరెక్షన్ చేయండి. నోట్ చేసుకోండి, కరెక్షన్ చేయండి. క్యాష్ అని కాదు, బ్యాంక్ అని రాసుకోండి. ఎందుకంటే ప్రాబ్లంలో బ్యాంక్ ఇచ్చాడు కాబట్టి మనం బ్యాంక్ అనే తీసుకోవాలి. క్యాష్ ఇచ్చి ఉంటే మనం క్యాష్ తీసుకోవాలి. క్యాష్ లేదు, అలవాట్లో పొరపాటు అయిపోయింది, సారీ. చిన్న కరెక్షన్. బ్యాంక్ అని రాసుకోండి అందరూ. ఓకే, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వేద్దాం. బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ లో కొంచెం పెద్దదిగానే వస్తుంది. ఎందుకు? ఆస్తులు అమ్మినాం, అప్పులు తీర్చినాం, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాం, చేసాం, చూసాం. ఓకే, బ్యాంక్ అకౌంట్ చూడండి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది 40,000. సో ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ వేయబోతున్నాము. క్యాష్ అని ఉన్న చోట బ్యాంక్ అని మార్చుకొని బై మిస్టేక్ మనము ప్రాబ్లం అంతా క్యాష్ మీద వెళ్ళిపోయినాము. క్యాష్ లేదు ఈ ప్రాబ్లం, బ్యాంక్ మాత్రమే ఉంది. సో ఇక్కడ బ్యాంక్ వేసేటప్పుడు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లో 40,000 ఉంది. సో దాన్ని మనము టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇక్కడ 40,000 తీసుకున్నాం. ఇకపోతే అసెట్స్ అమ్మేసాము, దానివల్ల క్యాష్ వచ్చింది, అప్పులు కూడా పే చేసాం, దానివల్ల బ్యాంక్ వచ్చింది, బ్యాంక్ పోయింది. సో ఇక్కడ టు రియలైజేషన్ అకౌంట్ బ్రాకెట్ లో అసెట్స్. మన అసెట్స్ అమ్మేసాం. అసెట్స్ అమ్మితే ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ వేసాము. డెటార్స్ వచ్చి 36,000 ఇక్కడ ఇచ్చారు చూడండి. డెటార్స్ 80% అంటే 36,000. ఫర్నిచర్ 40, మెషినరీ 60, ఇన్వెస్ట్మెంట్ 44. ఈ 3 యాడ్ చేస్తే 4 యాడ్ చేస్తే ఓన్లీ 4 అమ్మేసాం. అమన్ ఏమో స్టాక్ తీసుకున్నాడు. అమన్ దానికి మనకు డబ్బులు ఇవ్వలేదు. అమన్ మనకి దానికి సంబంధించి డబ్బులు ఏమి ఇవ్వలేదు. సో ఓన్లీ మనం అమన్ కి స్టాక్ ఇచ్చేసాం, తీసేసుకున్నాడు. సో ఇక్కడ ఉన్నది ఏంటి? ఇంకా ఈ 4 రకాల అసెట్స్ ఉన్నాయి. ఈ 4 అసెట్స్ మీద మనకి ఎంత వచ్చిందంటే 1,80,000 వచ్చింది. అది మాత్రం తీసుకుంటాం. సో అసెట్స్ వాల్యూ ఎంత? 1,80,000. ఈ వచ్చిన వాల్యూ నుంచి మనం అప్పులు తీర్చాం. లయబిలిటీస్ పెయిడ్, వీ హావ్ పెయిడ్ ద లయబిలిటీస్. ఎంత? బై క్రెడిటార్స్ కాదు, బై రియలైజేషన్ అకౌంట్ బ్రాకెట్ లో క్రెడిటార్స్.
బై రియలైజేషన్ అకౌంట్ బ్రాకెట్ లో క్రెడిటార్స్ ఎంత, క్రెడిటార్స్ 30,000 బై రియలైజేషన్ అకౌంట్ బ్రాకెట్ లో రిజర్వ్ బ్యాంక్ ఓడి. ఓడి కూడా తీర్చాం కదా, ఓడి కూడా తీర్చేసాం, ఓడి కూడా వచ్చేసింది. సో ఇది మనకు ఆల్రెడీ చేతిలో ఉన్నటువంటి బ్యాంక్, ఇది మనం అమ్మగా అసెట్స్ అమ్మగా వచ్చినటువంటి బ్యాంక్ వాల్యూ. మనం తీర్చిన అప్పులు ఎంత అంటే ఈ అప్పులు తీర్చేసాం. ఒకసారి టోటల్ చూద్దాము. ఈ వచ్చిన వాల్యూ ఎవరికి ఇచ్చినాం, మనం ఎవరికి ఇచ్చాం, పార్ట్నర్స్ కి ఇచ్చేసాం. ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి ఎంత వచ్చింది ఇక్కడ, 2,20,000. 2,20,000. సో అమౌంట్ ఎంత వస్తుంది, టోటల్ 20 పోతే 40 పోతే 1,80,000 వస్తుంది. ఇక్కడ 1,80,000 వస్తుంది. అది ఎవరికి పోతుంది, బై అమన్ క్యాపిటల్ అకౌంట్, బై భాస్కర్ క్యాపిటల్ అకౌంట్. అమన్కి ఎంత ఇచ్చాము, 98 82. అమన్కి ఎంత, అమన్ 82, అమన్ కు 82,000 బై అమన్ 82,000 బై భాస్కర్ 98,000. సో డిసల్యూషన్ అకౌంట్ లో ఒక ప్లస్ పాయింట్ ఏమంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అయితే రాదు, కానీ బ్యాలెన్స్ షీట్ ఉండదు. ఫర్దర్ ఎందుకు ఉండదు, ఇక్కడతో డిసల్యూషన్ అయిపోయింది, రద్దు అయిపోయింది సంస్థ, కాబట్టి బ్యాలెన్స్ షీట్ రాదు. ఎట్లా టాలీ అవుతుంది, ఎట్లా కనుక్కోవచ్చు అంటే, ఆ మిగిలిన బ్యాంక్ అమౌంట్లు వీళ్ళకి సరిపోతే ఎంత మిగిలిందో అది వాళ్ళకి ఇచ్చేసాం. బ్యాంక్ లో ఇంత మిగిలింది, 1,80,000 మిగిలింది. ఆ 1,80,000 ఎవరికి ఇచ్చాం, పార్ట్నర్స్ కి ఇచ్చేసాం. అంటే మిగిలిన దాన్ని ఇచ్చేసామంటే ఇద్దరికి టాలీ అయిపోతే లెక్క క్లోజ్ అయిపోయినట్టు. సో ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసాం, అప్పులన్నీ తీర్చేసాం, వీళ్ళ కరెంట్ అకౌంట్స్ ఇవ్వాల్సినవి కరెంట్ అకౌంట్ కి ఇచ్చేసాం, ఫండ్స్ పంచేసాం, లాభమో నష్టమో ఇచ్చాం, క్యాపిటల్స్ కూడా తీసుకున్నాం. ఆ అకౌంట్ లో మిగిలిన అమౌంట్ వీళ్ళకి ఇవ్వాల్సింది 1,80,000 ఇద్దరికి కలిపి, అది మన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇచ్చేసాం. సో ఇది మనకు డిజల్యూషన్ లో ఉన్నటువంటి ప్రాబ్లం. సో అందరు కూడా ప్రాబ్లమ్స్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. అకౌంట్స్ చదవండి అనట్లేదు, అకౌంట్స్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. అకౌంట్స్ చదివితే రాదు, చదివితే రాదు, చదివితే రాదు. ప్రాబ్లమ్స్ ఎప్పుడు చేస్తేనే వస్తాయి. ఒక ప్రాబ్లం 1కి 10 సార్లు చేయండి, 4 సార్లు చేయండి, 5 సార్లు చేయండి, 6 సార్లు చేయండి. మీరు ఒక ఆథర్ కాదు, వేరే వేరే ఆథర్స్ బుక్స్ తీసుకొని చేయండి. గైడ్లు ఉన్నాయి, టెస్ట్ పేపర్స్ ఉన్నాయి, రకరకాల బుక్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకొని చేస్తేనే మీకు ప్రాబ్లమ్స్ అనేవి అర్థం అవుతాయి. చూడండి, ఒక ప్రాబ్లం చేయాలంటే ఎన్ని అకౌంట్స్ వాల్యూ, ఎన్ని రియలైజేషన్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ఇట్లా రకరకాల అకౌంట్స్ ఉన్నప్పుడు ఆ రకరకాల అకౌంట్స్ మనం చేయంగా వస్తుంది. కానీ ఒక్క ప్రాబ్లం వినేసి మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది అంటే అది ఖచ్చితంగా అబద్ధం, ఖచ్చితంగా అబద్ధం. ప్రాబ్లం వినగానే రాదు, ప్రాబ్లం విని చెయ్యాలి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు చెయ్యండి, బాగా కష్టపడండి. అప్పుడు ప్రాబ్లం రాలేదు అంటే ఆలోచిద్దాం. అంతేగాని మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి, వేరే ప్రాబ్లమ్ చేయండి. బుక్స్ నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఆథర్స్ ఉన్నారు, వేరే వేరే బుక్స్ తీసుకోండి, వేరే వేరే ఆథర్స్ తీసుకోండి. అకాడమీ బుక్ తీసుకోండి, టెక్స్ట్ బుక్ తీసుకోండి, గైడ్లు తీసుకోండి, టెస్ట్ పేపర్లు తీసుకోండి, ఆన్లైన్ చూడండి, యూట్యూబ్స్ చూడండి, ప్రాబ్లమ్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నో సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్కి. మేము చదువుకున్న జనరేషన్ మాకు అని లేవు. క్లాస్లో చెప్పేది వినేవాళ్ళం. అబ్బా అంటే లైబ్రరీకి ఏదో 1-2 బుక్స్ చేసుకొని 1-2 బుక్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఎంతసేపు డౌట్ వస్తే క్లాస్లో కాలేజీలో లెక్చరర్ని మాత్రమే అడగాలి తప్ప వేరే ఎవరిని అడిగినా కూడా చెప్పలేం, చెప్పేవాళ్ళు తక్కువ లేరు. కానీ ఇప్పుడు అలా కాదు, నంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, ఫింగర్ టిప్స్ లో ఉన్నాయి, నిమిషాల్లో డౌట్ క్లియర్ చేశాడు. మాకు ఈ రోజు డౌట్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజీకి పోయి ఆ మేడం క్లాస్కి వచ్చి మాకు డౌట్ క్లియర్ చేసే వరకు మా డౌట్ క్లియర్ అయ్యేది కాదు. కానీ మీకు ఆ ఛాన్స్ లేదు. నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు కాదు కష్టపడడం అనేది మాత్రం ఈ జనరేషన్ లో లేదు. అన్ని కష్టపడకుండా ఈజీ గోయింగ్ ఆన్ అయిపోవాలంటున్నారు, అదైతే రాదు, కుదరదు, కష్టం. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe our channel Fazar Accounts Academy. Thank you for watching.